ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16/11/2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గమనించాలి. వీడియో ప్రారంభం నుంచి చివరి దాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కలయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశికి అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, అర్ధాష్టమ రవి అర్ధాష్టమ బుధుడు. రాశాధిపతి అర్ధాష్టమంలో ఉండడం, ఈ రాశాధిపతి మిత్రుడైనటువంటి బుధుడు కూడా అర్ధాష్టమంలో ఉండడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి, అమావాస్య సందర్భంగా దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కారణం ఏమిటనగా ప్రమాదాలు పొంచి ఉండడం, జలగండం, నీటిగండం, శత్రుగండం పొంచి ఉండడం, యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాటమాడవద్దు. ప్రభుత్వ అధికారులతో అనేక మందితో మీ నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడడం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఫ్యూచర్లో అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. నూతనంగా వివాహం వారికి సంతాన యుగం, పిల్లలకు బంగారాభరణాలు, షేర్లు, స్థిరాస్తులు, చరాస్తులు కొనించాలని మీ కోరిక నెరవేరబోతుంది. సప్తమంలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన దయచేసి పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారే మీకు శత్రువులు అవుతారు అని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరో. విశేషం ఏమిటంటే ఇంట్లోనే తల్లిదండ్రుల రూపంలో, భార్యా పిల్లల రూపంలో, పనిచేసే వారి రూపంలో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కొన్ని అధిక ఆలోచనలు, అధిక శ్రమ చేయాలి, ఏదో సాధించాలన్న కారణం చేత వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు విశ్రాంతి లేని కారణం చేత
నరాల బలహీనత అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజస్థానంలో గురుచంద్రుల సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నత స్థితి, రాజసన్మానము, గజ సన్మానము, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీరు వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. నూతనమైన పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరూ కూడా కొంతకాలం పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఈ అష్టమి రోజున, ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఒక ఎరుపు క్లాతులో నవధాన్యాలను ఏర్పాటు చేసి అందులో ఈ యొక్క వెన్నతో కలిపినటువంటి దీపాన్ని వెలిగించి మనసారా భగవంతుడికి పూజ చేయడము, వీటిని దానం చేయడం కానీ ప్రవహించే నీటిలో కలపడం వలన రుణ, రోగ, శత్రువులు, అంతర్గతమైన బహిర్గతమైన శత్రువులు తొలగిపోతారని చెప్పి గమనించాలి.